ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో తనదైన శైలిలో ముందుకు సాగుతున్న కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డికి తాను పుట్టిన గెడ్డ ఆదిలాబాద్ ఘన స్వాగతం పలికింది. కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గానికి విచ్చేసిన కేఎస్ఆర్ ను అడుగడుగున జన నీరాజం లభించింది. హస్తం నేతలు కార్యకర్తలు అన్ని వర్గాల జన భారీగా విచ్చేసి తమ అభిమాన నాయకుడిని గుండెలకు హత్తుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డి ఎక్కడికి వెళ్లినా డప్పు తెరవులు, బ్యాండ్ మేళాలు, బాణసంచ మూలతో పండుగ వాతావరణం కనిపించింది. జోగు రామన్న వైఫల్యాలను ఎండగట్టిన కేఎస్ఆర్ తనను గెలిపిస్తే ఆదిలాబాద్ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జనమంతా జై కంది శ్రీనివాసరెడ్డి, జై హో కాంగ్రెస్ నినాదాలతో ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా, చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా, సంద్రాలు దాటి వచ్చినాడురా, ఆదిలాబాదు కన్నా ముద్దు బిడ్డ మన అందరి కోసం ఎదను జెండా. కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాసరెడ్డి తన సొంత నియోజకవర్గం ఆదిలాబాద్కు ఎప్పుడొచ్చినా క్యాడర్ జనం నుంచి ఘన స్వాగతం లభిస్తుంది. అందులో విశేషమేమీ లేదు. కానీ ఈసారి మాత్రం మరింత గొప్పగా కేఎస్ఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్ కు విచ్చేసిన ఆయనకు గ్రాండ్ వెల్కమ్. కాంగ్రెస్ కార్యకర్తలు, నియోజకవర్గానికి చెందిన అన్ని వర్గాల జనం అడుగడుగున తమ భూమిపుత్రుడికి నీరాజనాలు పలికారు. కంది శ్రీనివాసరెడ్డికి లభించిన స్వాగతం చూస్తుంటే అది గెలిచిన తర్వాత జరిగే విజయయాత్రను తలపించింది. ఆ స్థాయిలో ఆయనకు సంపూర్ణ మద్దతు లభించింది. అశేష జనవాహిని ఆయన కోసం తరలివచ్చింది. ఉదయం 8:30 గంటలకు సీతాగొంది వద్ద భారీ కన్వాయ్తో చేరుకున్న కేఎస్ఆర్ కు కార్యకర్తలు, అభిమానులు గుండెలకు హత్తుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన కంది శ్రీనివాసరెడ్డికి వెన్నంటి ఉంటామని చాటి చెప్పారు. తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా, చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా, సంద్రాలు దాటి వచ్చినాడురా, ఆదిలాబాదు కన్నా ముద్దు బిడ్డ మన అందరి కోసం ఎదను జెండా. ఆదిలాబాద్ కు చేరుకున్న కేఎస్ఆర్ ముందుగా తనకు ఎంతో ఇష్టమైన, తాను ఎంతో అభిమానించే రాజకీయ దిగ్గజం, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శివచంద్రారెడ్డి నివాసానికి వెళ్లారు. శాల్వాతో సత్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఆర్ఆర్ పార్టీ కండువా కప్పి కంది శ్రీనివాసరెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించారు. జై 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 అన్నా జననేత సీనన్నా, యువనేత సీనన్నా అన్నా, జై 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 అన్నా జననేత సీనన్నా, మన నేత సీనన్నా అన్నా, జనమే తన బలమై సీనన్నే అడుగేశాడు, కదిలే ఓ చిరితై భవితలనే మార్చేస్తాడు, అలుపే ఎరుగని ఇతడు కష్టించే నాయకుడు. తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ నాయకుల్లో చిలుకూరి రామచంద్రారెడ్డి ముందుంటారని, ఆయనంటే తనకు ఎంతో ఆదర్శమని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. కార్యకర్తలే కాంగ్రెస్ బలమని, పార్టీ విడిన ప్రతి ఒక్కరూ తిరిగి సొంత గూటికి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిఆర్ఆర్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేసి ఆదిలాబాద్ లో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. జోగు రామన్నను ఓడించి ప్రజలకు సేవలు చేద్దామని కంది శ్రీనివాసరెడ్డి కోరారు. కార్యకర్తలే పార్టీకి అండ కొండ, వాళ్ళే ఆశాకిరణాలు. పార్టీ యొక్క మనుగడకి ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా 10 సంవత్సరాల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీని కాపాడుకున్నది చిలుకూరి రామచంద్రారెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు, ఆ తర్వాత కింది స్థాయి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు ఈ పార్టీని కాపాడి నిలబెట్టిండ్రు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరొక్కసారి పార్టీలో నుంచి వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయినటువంటి పాత నాయకులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. గర్వాపసి రండి. జోగురామన్న, పాయల్ శంకర్ పై నిప్పులు చెరిగారు కంది శ్రీనివాసరెడ్డి. జోగురామన్న, పాయల్ శంకర్ మధ్య అనేక లావాదేవీలు జరిగాయని, అందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు అన్ని ఆధారాలు బయటపెడతానని తేల్చి చెప్పారు. పాయల్ శంకర్ జోగురామన్న కోవర్టు అని, జోగురామన్న కళ్లల్లో ఆనందం చూసేందుకే పాయల్ శంకర్ పనిచేశారని కేఎస్ఆర్ విమర్శించారు.
జోగురామన్న 4 ఏళ్లలో ఆదిలాబాద్ లో ఒక్క రేషన్ కార్డు లేదని దుయ్యబట్టారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వకుండా యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని కంది శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరు ఒక్కటే ఆత్మ, శరీరాలు లేరు. జోగురామన్నకి వేస్తే పాయల్ శంకర్కి వేసినట్టే, పాయల్ శంకర్కి వేస్తే జోగురామన్నకి వేసినట్టే. బిడ్డ ఈసారి పెబ్బులి బెడ్ వచ్చింది, పెద్ద పులి కంది శ్రీనివాస్ రెడ్డి. నిన్ను చిత్తుగా ఓడబట్టి కూర్చోబెట్టకపోతే నా పేరు కంది శ్రీనివాస్ రెడ్డి కాదు. ఈ జోగురామన్న అవినీతికి అందే వరకు పాయల్ శంకర్ వంత మారుతాడు. గతంలో పేదల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక పనులు చేసిందని మాజీ మంత్రి సీనియర్ నాయకులు చిలుకూరి రామచంద్రారెడ్డి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందన్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కలిసి పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చిలుకూరి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏ విధంగా తెలంగాణలో కూడా మనం కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి. ఎందుకు వచ్చింది? పక్కన ఉన్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు, కర్ణాటక గెలిస్తే తెలంగాణ గెలిచినట్టు అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి, మీ అందరినీ ప్రోత్సహించే బాధ్యత మా అందరి మీద ఉన్నారు కాబట్టి మేము నేను తప్పనిసరి మిమ్మల్ని ప్రోత్సహించి కాలువను ముగ్గులు చేసే కార్యక్రమం తీసుకుంటాం. తెలంగాణలో ఎక్కడ ఎవరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ టికెట్ ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎవరైతే కార్యకర్తలు వాళ్ళ యొక్క పనిని చూసి ఇక్కడ అందరి నాయకులు ఎవరికి టికెట్ వచ్చినా పర్వాలేదు, అందరం కలిసి గెలిపించాలి. అనంతరం జైనద్ మండలి కేంద్రానికి చేరుకున్న కేఎస్ఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది. డప్పులు, బ్యాండ్ మేళాలు, బాణాసంచా మోతలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. స్థానిక మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చి కేఎస్ఆర్ కు సంపూర్ణ మద్దతు పలికారు. ఆ తర్వాత కార్యకర్తలు నాయకులతో కలిసి జైనద్ బస్టాండ్ నుంచి కాలినడకన బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాల దగ్గరకు కేఎస్ఆర్ చేరుకున్నారు. పూలమాలలతో అంబేద్కర్, శివా విగ్రహాలకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ తల్లి చాలి ఐలమ్మ, హీరా సుక విగ్రహాలకు కూడా పుష్పాంజలి ఘటించారు. తెలివి కల్ల తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా, చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా, సంద్రాలు దాటి వచ్చినాడురా. ఆదిలాబాదు కన్నా ముద్దు బిడ్డ మన అందరి కోసం ఎత్తను జెండా. జైనద్ మండల కేంద్రంలో కంది శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన రోడ్ షోకు మంచి స్పందన లభించింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి నిర్వహించిన ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. ఆదిలాబాద్ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన జోగు రామన్నను చిత్తుచిత్తుగా ఓడించాలని కేఎస్ఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తోనే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమని వివరించారు. ఈసారి జోగురామన్నను ఓడించేది కాంగ్రెస్ పార్టీనని స్పష్టం చేశారు. ఈ జోగురామన్నకు మరొక దొంగ పాయల్ శంకర్. పాయల్ శంకర్ జోగురామన్న బీజేపీలో పెట్టినటువంటి కోర్టు. పాయల్ శంకర్ జోగురామన్న కుకుంటే కుకుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. పాయల్ శంకర్ జోగురామన్న ఇద్దరు ఒకటే, అలా ఆత్మ ఒకటే, శరీరాలు వేరు. పాయల్ శంకర్ అనేటోడికి వేసిన, జోగురామన్న అనేటోడికి వేసిన, ఎవరికి వేసినా జోగురామన్నకి వేసిన ఒకటే, పాయల్ శంకర్కి వేసిన ఒకటే. ఒప్పుకుంటారా? పొద్దునిండా ఈ పాయల్ శంకర్ అనేటోడు జోగురామన్నని విమర్శించినట్టు నటిస్తాడు, జోగురామన్నని కొట్టినట్టు నటిస్తాడు, జోగురామన్న ఏడ్చినట్టు నటిస్తాడు. మళ్ళా ఇద్దరు కలిసి రాత్రి కూకుండి ప్రజల నుంచి దొంగతనం చేసిన డబ్బుల్ని, సొమ్ముల్ని వాటాలు పంచుకుంటారు. ఇద్దరు రాత్రి కూకుండి ఇద్దరు కలిసి వాటాలు పంచుకుంటారు. మళ్ళా రేపు పొద్దునే లేస్తే ఎవరి భూమి కబ్జాలు చేపియాలా, ఎవరి ఇల్లు ఆక్రమించాలా, ఏదైనా ఖాళీ జాగాలు ఉన్నాయి
కబ్జా చేయాలని జోగురామన్న పాయల్ శంకర్ కలిసి కుట్ర చేస్తారు. పాయల్ శంకర్ జోగురామన్న ఇద్దరి ఆత్మ ఒకటేనని కంది శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఇద్దరూ కలిసి భూములు కబ్జా చేస్తారని దుయ్యబట్టారు. జోగురామన్న కళ్లల్లో ఆనందం చూడటమే పాయల్ శంకర్ లక్ష్యమని చురకలంటించారు. పశువులు కాసే రామన్నకు 5,000 కోట్లు ఎలా వచ్చాయని మరోసారి ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసినా పోలీస్ కేసులు పెట్టినా తాను భయపడేది లేదని తేల్చి చెప్పారు. జోగురామన్నను చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెడదామని పిలుపునిచ్చారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై జై అన్నా జననేత సీనన్నా మననేత. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ఆశీర్వాదంతో కాంగ్రెస్ నేతగా ప్రజల ముందుకొచ్చానని కంది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్యకర్తలే కాంగ్రెస్ కు బలమని, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన కుటుంబమని స్పష్టం చేశారు. జోగురామన్ ప్రశ్నించే పెద్దపులి కంది శ్రీనివాస్ రెడ్డి వచ్చాడని, ఈసారి కంది శ్రీనన్ననే గెలుచుకుంటామని ప్రజలంతా తేల్చి చెప్పాలన్నారు. దేశంలో రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ తో పాటు ఉమ్మడి జిల్లాల్లోని అన్ని ఎమ్మెల్యే సీట్లలో కాంగ్రెస్ నే గెలుచుకుందామని కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 15 సంవత్సరాలుగా ఆదిలాబాద్ని మోసం చేస్తూ 4 సార్లు ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేసి గెలిచిన ఎమ్మెల్యే గజదొంగ మోసగాడు జోగురామన్న. ఈ జోగురామన్న ఉన్నంత కాలం ఆదిలాబాద్ లో రాక్షస పాలన జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నాడు. వచ్చినాయా? అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఈ మోసగాడు జోగురామన్న. గజదొంగ రామన్న ఇస్తానడు 3 ఎకరాలు. వచ్చినాయా? అందరికి 3 ఎకరాల భూమి వచ్చిందా? వచ్చిందా? 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తానని గజదొంగ రామన్న చేసిందా? ఈ జోగురామన్న 1,00,000 రూపాయల రుణమాఫీ అయిందా? అయిందా? 4 సంవత్సరాలు బాధపడుతున్నా ఒక రేషన్ కార్డు కూడా ఇప్పియలేని బంట్రోతు కర్పు కన్నా హీనని జోగురామన్న. అనంతరం అక్కడి నుంచి కార్యకర్తల జయ జయ ధ్వానాల మధ్య భారీ సమూహంతో కంది శ్రీనివాస్ రెడ్డి కాలినడకన బయలుదేరారు. సుప్రసిద్ధ లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని మొక్కుకున్నారు. ఆ తర్వాత బేల మండల కేంద్రానికి చేరుకున్న కేఎస్ఆర్ కు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, జై కేఎస్ఆర్, జయహో కాంగ్రెస్ నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా అంబేద్కర్, శివాజీ విగ్రహాలకు కంది శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్, మాజీ జడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ రావు వాంఖడే, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మాధవి చంద్రకాంత్, ఎన్ఐటియుసి అధ్యక్షుడు ఎండి అఖిల్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజయ్ గుడావార్, గోడే అవినాష్, శంకర్ భోక్రే, ఠాక్రే సుమిత్, విపిన్ తదితరులు పాల్గొన్నారు. తెలివి కల్ల తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా. చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా సంద్రాలు దాటి వచ్చినాడురా. ఆదిలాబాదు కన్నా ముందు బిడ్డ మన అందరి కోసం ఎదను దండా. తదనంతరం బేల మండలంలోని సదల్పూర్కు కేఎస్ఆర్ చేరుకున్నారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న అతి పురాతనమైన భైరందేవ్ మహాదేవ్ శివాలయాన్ని దర్శించుకున్నారు. మనసులో కోరిన కోరికలు నెరవేరే అవకాశం ఉంటే ఆలయంలోని ఒల్లుబండ పై లేస్తుందని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు. ఆనవాయితీలో భాగంగానే కంది శ్రీనివాస్ రెడ్డి తన కోరికను మనసులో అనుకుని ఆ ఒల్లుబండపైకి అవలీలగా లేపారు. దీంతో కేఎస్ఆర్ కోరుకున్న కోరిక కూడా నెరవేరటం ఖాయమని అక్కడి భక్తులు చెప్తున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆదిలాబాద్ కు కంది శ్రీనివాస్ రెడ్డి తిరుగు ప్రయాణమయ్యారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా జననేత సీనన్నా మననేత సీనన్నా అన్నా జనమే తన బలమై సీనన్నే అడుగేస్తాడు. కదిలే ఓ చరితై భవితలనే మార్చేస్తాడు. అలుపే ఎరుగని ఇతడు కష్టించే నాయకుడు. మొత్తంగా కాంగ్రెస్ లో చేరిన తొలిసారిగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఇచ్చేసిన కంది శ్రీనివాస్ రెడ్డికి లభించిన స్వాగతం చూస్తుంటే ఆయన ఎమ్మెల్యే కావటం ఖాయమని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. ఇక ఆదిలాబాద్ పై కాంగ్రెస్ జెండా ఎగరటం లాంఛనమేనన్న మాట అన్ని వర్గాల జనం నుంచి బలంగా వినిపిస్తుండటం విశేషం. తెలివి కల్ల తెలంగాణ బిడ్డ
బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా సంద్రాలు దాటి వచ్చినాడురా సంధ్యలున్న సౌమ్యుడేనురా సంతరు దాటి వచ్చినాడురా ఆదిలాబాదు కన్న ముద్దు బిడ్డ